హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ఈ రోజు నుంచి భగవద్గీత శ్లోకాల గురించి నేర్చుకుందాము. మనకి ఈ అవకాశం ఇచ్చిన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మపూర్వక ప్రణామాలు అర్పించుకుంటూ, మనకు దీన్ని సరళంగా అందించిన శ్రీ డి చలపతిరావు గారికి కూడా ప్రణామాలు తెలుపుకుంటూ, మీ అందరికీ కూడా నా ఆత్మపూర్వక ప్రణామాలతో మొదలు పెట్టుకుందామండి. ఈ లోకంలో ప్రతి మానవుడు సుఖాన్నే కోరుకుంటాడు. ఎంత తెలివి తక్కువ వాడైనా కూడా దుఃఖాన్ని కోరుకోడు. కోరకపోయినా సరే పూర్వజన్మ కర్మల ఫలితంగా రావాల్సిన సమయంలో దుఃఖాలు వస్తూనే ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఈ దుఃఖం ఎప్పుడు పోతుందా, తిరిగి ఎప్పుడు సుఖం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూడడమే కాదు, ఆ సుఖం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. డబ్బు సంపాదిస్తాడు, వస్తువులు తెచ్చుకుంటాడు, ఇతరుల సాయం అర్థిస్తాడు, అనేక వస్తువులు కనిపెడుతుంటాడు. తన వృత్తిని మారుస్తాడు, వ్యాపారాన్ని మారుస్తాడు, ఉద్యోగాన్ని మారుస్తాడు, ఉన్న ఊరిని మారుస్తాడు, తన దేశాన్ని కూడా వదిలి విదేశాలకు వెళ్తాడు. పెద్దవాళ్లతో స్నేహం చేస్తాడు, శారీరకంగా మానసికంగా ఎంతో శ్రమిస్తాడు. ఇలా ఎన్నెన్నో చేస్తాడు. వీటి ఫలితంగా దుఃఖాలు పోవచ్చు, సుఖాలు రావచ్చు. కానీ ఆ సుఖాలు శాశ్వతంగా ఉండట్లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఆ సుఖాలు దూరమై మళ్లీ దుఃఖాలు దరిచేరుతున్నాయి. అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా మానవుడు తాను కోరుకున్న సుఖాన్ని, ఆనందాన్ని పొందలేకపోతున్నాడు. తాను కోరుకునేది శాశ్వత ఆనందమే కానీ తాత్కాలిక ఆనందం కాదు. ఎప్పుడూ ఉండే సుఖము, ఎప్పుడూ ఉండే ఆనందమే కావాలి. అప్పుడే తపన తీరేది, అన్వేషణ ఆగేది. ఆ శాశ్వతమైన ఆనందం వచ్చేంత వరకు తపిస్తూనే ఉంటాడు మానవుడు. అలాంటి శాశ్వత ఆనందము, నిత్య సుఖము ఎన్ని వస్తువులు సంపాదించినా, ఎంతమంది వ్యక్తులను దరిచేర్చుకున్నా, ఎన్ని పరిస్థితులను, స్థితులను మారుస్తున్నా రావట్లేదు. అనిత్యమైన సుఖమే వస్తుంది. ఎందుకు? మనం కోరుకునేది నిత్య సుఖాన్ని, కానీ పట్టుకునేది అనిత్య వస్తువులను. అనిత్య వస్తువులు అనిత్యమైన సుఖాన్నే ఇస్తాయి, అంతేకాని నిత్య సుఖాన్ని ఇవ్వలేవు. ఎప్పుడూ ఆనందంగా ఉండేలా చేయలేవు అవి. నిత్య వస్తువు మాత్రమే నిత్య సుఖాన్ని ఇస్తుంది. మరేంటి ఆ నిత్య వస్తువు అంటే, నిత్య వస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే. పరమాత్మ కంటే వేరైన సమస్తము అనిత్యమే అని శంకరాచార్యుల వారు తత్వబోధ అనే గ్రంథంలో తెలియచేశారంటండి. కాబట్టి ప్రతి మానవుడు ఆ నిత్యమైన పరమాత్మను మాత్రమే పట్టుకోవాలి. అలా పట్టుకోవాలంటే అనిత్య వస్తువులు, విషయాలు, భోగాలు మొదలైన వాటన్నింటి నుంచి పట్టు విడిపించుకోవాలి. ఈ అనిత్య వస్తువులు పట్టు నుంచి విడిపించుకుని శాశ్వతమైన పరమాత్మను ఆశ్రయించి పరమాత్మతో ఐక్యమైపోవడానికే మనకు ఈ మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మలోనే దీన్ని సాధించాలి. అలా సాధిస్తేనే మన జన్మ సార్థకమవుతుంది. సాధించలేకపోతే ఈ జన్మ వ్యర్థమైపోతుంది. మనం ఆ పరమాత్మను చేరుకోవడానికే తీసుకున్నాం జన్మ. కానీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోయి ఆ భౌతికమైన కోరికలతో, భౌతికమైన ఆకర్షణలతో, భౌతికమైన వస్తువుల పట్ల వ్యామోహంతో ముందుకెళ్ళిపోతూ ఆ అనిత్యమైన వాటితో ఉంటూ ఈ నిత్యమైన సంతోషాన్ని పొందలేకపోతున్నాము, ఆ పరమాత్మని చేరుకోలేకపోతున్నాము. మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది. మరి ఎలా సాధించగలగము? ఎలా ప్రాపంచిక విషయ వ్యామోహాన్ని వదలగలగడము? ఎలా పరమాత్మను తెలుసుకుని ఆశ్రయించి అందుకోవడము? ఎలా సమస్త దుఃఖాల నుంచి శాశ్వతంగా నివృత్తి చెంది అనంతమైన, అఖండమైన, దుఃఖరహితమైన శాశ్వత ఆనందాన్ని పొందడము? ఈ అన్ని సందేహాలకు ఖచ్చితమైన సమాధానమే భగవద్గీత. భగవద్గీత సర్వ ఉపనిషత్తుల సారము, యోగశాస్త్రము, బ్రహ్మ విద్య ప్రతిపాదిత గ్రంథము. ఇది మోక్షాన్ని ఇచ్చే శాస్త్రము. అన్ని వేదాలు, ఉపనిషత్తులు, సమన్వయ శాస్త్రము, అన్ని శాస్త్రాలను, సిద్ధాంతాలను మదించి వెలికి తీసిన సారం ఇదంతా. ఒక్క హిందూ మతానికే కాదు, అన్ని మత సంప్రదాయాలకు సంబంధించిన ప్రధాన సూత్రాలను, ధర్మాలను క్రోడీకరించిన సర్వధర్మ సమన్వయ క్షేత్రం ఇది. అందుకే దీనిని విశ్వమత గ్రంథము అన్నారు. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఎన్నో బుక్స్ ట్రాన్స్లేట్ చేసుకుని తెలుగులో చదువుకుంటున్నామండి. కానీ అవన్నిటి సారం కూడానంటే ఈ భగవద్గీత నుంచి వచ్చిందేనంట. ఈ భగవద్గీత గురించి మనం పూర్తిగా అర్థం చేసుకుని దాన్ని ఆచరించగలిగితే ఆ మోక్ష మార్గం అక్కడే ఉందంటండి. ప్రపంచంలోని 42 భాషల్లోకి అనువదించబడి 125 దేశాలలో పరిచయం ఉన్న అద్భుతమైన గ్రంథం భగవద్గీత. అన్ని కాలాలలోనూ, అన్ని దేశాలలోనూ మానవులు అందరి జీవిత సాఫల్యానికి కావలసిన సమస్త విషయాలను తెలియచేసిన సమస్త గ్రంథరాజం భగవద్గీత. ఎందరో మహాత్ములు, మహానుభావులు, ఆచార్యులు, పీఠాధిపతులు, స్వామీజీలు ఈ గీతాసాగరంలో మునిగి అనర్హమైన రత్నాలను చేజిక్కించుకుని వాటిని సామాన్య మానవులకు పంచుతూనే ఉన్నారు. మానవుని మాధవుడిగా, నరుని నారాయణుడిగా, జీవుని దేవుడిగా తీర్చిదిద్దడానికి కావలసిన కర్మయోగము, ధ్యానయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే అన్ని యోగాలను, అన్ని ఉపాయాలను, మార్గాలను తెలియచెప్పిన అద్భుత గ్రంథము భగవద్గీత. వేదాలలో ఉన్న కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండలను కర్మషట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కము అనే 3 షట్కాలుగా 18 అధ్యాయాలుగా భగవద్గీతలో వివరించారు. ఇది ఒక సమగ్ర ఆధ్యాత్మిక గ్రంథము. ఈ విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గీతకు ఇంతటి ప్రశస్తి రావడానికి కారణం ఏంటి? మానవుడి యొక్క దుఃఖాన్ని, శోకాన్ని సంపూర్ణంగా పోగొట్టడమే గీత యొక్క పరమ ఉద్దేశ్యం. కాబట్టి అశోచ్యానన్వ్యశోచస్త్వం
అని గీతా జ్ఞాన బోధన ప్రారంభించారు భగవంతుడు. మోక్ష ఇష్యామి మాసుచహ అంటూ తన బోధను ముగించారు. అశోచ్య అనే పదంతో ప్రారంభించి మాసుచహ అనే పదంతో ముగించారు. అంటే శోకంతో ప్రారంభమై శోకంతో ముగిసింది. బోధ ఇలా చేయడంలో ఒక స్వారస్యం ఉంది, ఒక సూచన ఉంది. అదేంటంటే ఈ రెండు శ్లోకాల మధ్యలో ఉన్న శ్లోకాలు మానవుడిలో ఉన్న శోకాన్ని పూర్తిగా నివృత్తి చేసి నిరతిశయ ఆనందాన్ని ప్రాప్తింప చేస్తాయి. అంతేకాదు, అసలు భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. అంటే దుఃఖంలో ఉన్న మానవుడి దుఃఖ నివృత్తే గీతలోని ప్రధాన వస్తువు. అంటే అసలు గీత ఎందుకు వచ్చింది అంటే మనలో అందరిలోనూ ఉన్న దుఃఖాన్ని పోగొట్టడానికే. అదే అసలు దాని మెయిన్ టార్గెట్. మరి దుఃఖం లేని విషాదం లేని మానవుడు ఎవరుంటారు? అందుకే గీతకు ఇంతటి ప్రశస్తి. అందుకే మహాత్మా గాంధీ నాకు ఎప్పుడు ఏ సంశయం కలిగినా, ఏ సమస్య ఎదురైనా భగవద్గీతలోని ఏదో ఒక పేజీని తెరిచి చూస్తాను. అందులో ఉన్న శ్లోకాలను అవగాహన చేసుకోవడంతో నా సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని తెలియచేశారు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినానంటండి భగవద్గీత ఎదురుగా పట్టుకుని కళ్ళు మూసుకుని ఒక పేజీ తీసామనుకోండి, అందులో సొల్యూషన్ కనిపిస్తుందంట. మనకు ఎలాంటి ప్రాబ్లం అయినా సరే భగవద్గీతను అలా చాలామంది ఉపయోగించుకుంటారు. ఆ ఆన్సర్ వచ్చేసరికి మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందంట. భగవన్ నిర్మితమై బ్రహ్మ విద్యా ప్రతిపాదితమై సర్వ ఉపనిషత్తుల సారమై సర్వయోగ సమన్వయమై సర్వశాస్త్ర సారభూతమై సర్వమత సమన్వయమై సర్వ కాలాలకు తగినదై సర్వ మానవాళి జీవిత సార్థక్యానికి మార్గం చూపగలిగినది అయిన భగవద్గీతను ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా అమృతపానం వల్లే తనివి తీరేది కాదు. ఆ భగవద్గీతలోని 18 అధ్యాయాలను 18 మెట్లుగా చేసుకుని విషాదయోగం నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మోక్ష సన్యాస యోగం వరకు ప్రయాణించి మానవ జీవిత పరమ లక్ష్యమైన మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకుని శాశ్వత ఆనందాన్ని బ్రహ్మానందాన్ని పొంది మానవ జీవితాన్ని సార్థకం చేసుకుందాము. ఫస్ట్ అర్జున విషాద యోగము. దీనిలో ఈ అధ్యాయమే భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి కదండి. ఈ 18 అధ్యాయాలలో ఈ 17 అంతస్తుల భవనానికి పునాది అంటండి ఈ ఫస్ట్ అర్జున విషాద యోగం అనే అధ్యాయము. పునాది గట్టిగా ఉంటేనే కదా దాని మీద నిర్మించిన భవనం 10 కాలాల పాటు నిలిచి ఉంటుంది. మరి భగవద్గీత అనే భవనము ఇప్పటికీ 5,000 సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా నిలిచి ఉంది. ఇంకా లక్షల కోట్ల సంవత్సరాలైనా సరే అలాగే నిలిచి ఉంటుంది. దానికి కారణం ఏంటంటే పునాది గట్టితనమే. భగవద్గీతలో అనేక యోగాలు ఉన్నాయి. సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము, విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, భక్తి యోగము, పురుషోత్తమ ప్రాప్తి అంటూ ఎన్నో యోగాలు ఉన్నాయి. అన్నింటికీ ముందు ప్రథమ స్థానంలో విషాద యోగం ఉంది. విషాదం అంటే ఏడుపు, యోగం అంటే జీవుడికి దేవుడితో కలయిక. ఇదేంటండి విషాదం కూడా ఒక యోగమేనా అని చాలా మందికి సందేహం ఉండొచ్చు. జీవుడు దేవుడు కావాలంటే విషాదం ఎంతో అవసరం. ఎన్నో సుత్తి దెబ్బలు తిన్న తర్వాతే ఒక బండరాయి విగ్రహంగా మారి పూజలు అందుకుంటుంది. ఎన్నో రంపపు కోతలు అనుభవించిన తర్వాతే కొయ్య మంచంగా మారి మనకు సుఖనిద్రనిస్తుంది. ఎంతోసేపు అగ్ని మీద కాలి ఉడికిన తర్వాతే బియ్యం అన్నమై మనకి ఆహారంగా ఆకలి తీరుస్తుంది. అలాగే ఎంతో విషాదం అనుభవించిన తర్వాతే ఎన్నో కఠిన పరీక్షలకు తట్టుకుని నిలిచిన తర్వాతే ముడిసరుకు వంటి మానవుడు మాధవుడవుతాడు. కాబట్టి విషాదం లేకుండా యోగం సిద్ధించదు. ఏ కష్టం లేకుండా ఫలితం సిద్ధించదు. చూడండి, మనం కష్టం వచ్చిందంటే బాధపడిపోతూ ఉంటాం, నాకే కష్టం అని. కానీ అలాంటి కష్టాన్ని ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళు యోగాన్ని పొందగలుగుతారు. ఇది అర్జున విషాద యోగము. సామాన్యంగా లోకంలో అందరి ఏడుపు రోగం అవుతుంది, కానీ అర్జునుడి ఏడుపు మాత్రము యోగమై కూర్చుంది. ఏంటి మరి ఈ ఏడుపుల్లో ఉన్న తేడా? లోకంలో ఎవరైనా సరే ఎందుకు ఏడుస్తారు? భార్య కోసమో, భర్త కోసమో, బిడ్డల కోసమో, డబ్బు కోసమో, అధికారం కోసమో, పదవుల కోసమో, ఉద్యోగం కోసమో, సుఖ సంతోషాల కోసమో, భోగాల కోసమో, ఇల్లు వాకిళ్ల కోసమో, పెళ్లి కోసమో, ఆరోగ్యం కోసమో, మనశ్శాంతి కోసమో, లేక ఇతరులు పచ్చగా ఉన్నారో అనో ఇలా ఏదో ఒక కారణంతో ఏడుస్తూ ఉంటారు. లోకంలో ప్రతి వాడు ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకప్పుడు గట్టిగానో గుట్టుగానో ఏడుస్తూనే ఉంటాడు. అయితే ఈ ఏడుపులన్నీ చివరికి రోగాలే కూర్చుంటాయి. కానీ అర్జునుడి ఏడుపు ఇలాంటిది కాదు. అతడు సిరి సంపదల కోసమో, భోగ భాగ్యాల కోసమో, రాజ్యం కోసమో, శత్రువులు పచ్చగా ఉన్నారనో ఏడవలేదు. మరి దేనికి ఏడ్చాడు అంటే కర్తవ్యం తెలియక ఏడ్చాడు, జ్ఞానం కోసం ఏడ్చాడు, జన్మ సార్థక్యం కోసం ఏడ్చాడు, పైగా భగవంతుడు ముందు పెట్టుకుని ఏడ్చాడు. అందుకే అర్జునుడి ఏడుపు యోగమై కూర్చుంది. శ్రీ రామకృష్ణ పరమహంస కాళీమాత విగ్రహం ముందు రోజు ఏడ్చేవాడు. తల్లి, రోజులకు రోజులు గడిచిపోతున్నాయి, నా గతేంటి, ఎప్పుడు నీ దర్శన భాగ్యము అని. అందుకే అతడు పరమహంస అయ్యాడు. అర్జునుడు జగద్గురువైన శ్రీకృష్ణుడి ముందు వలవలా ఏడ్చాడు, సిగ్గుపడకుండా ఏడ్చాడు. అంతటి మహావీరుడు ఒక అబలలాగా ఏడ్చాడు. అందుకే పరమాత్మ కరిగిపోయాడు, వెన్ను తట్టాడు. సమస్త వేదాంగ రహస్యాలను, యోగ మార్గాలను, బ్రహ్మ విద్యను బోధించాడు. దానితో నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నా అజ్ఞానం ఏడుపు పోయింది, దారి తెలిసింది అన్నాడు అర్జునుడు.
ఎక్కడ ఏడవాలో, ఎవరి దగ్గర ఏడవాలో తెలుసుకుని ఏడవాలి. అప్పుడే కావలసిన దాన్ని పొందగలుగుతారు. అమ్మ దగ్గర బిడ్డ ఏడిస్తే దగ్గరికి తీసుకుని ఆదరిస్తుంది, తిండి పెడుతుంది. నాన్న దగ్గర ఏడిస్తే కావలసిన పుస్తకాలు, దుస్తులు కొనిపెడతాడు. కానీ ఎవరి దగ్గర పడితే వారి దగ్గర అడ్డదిడ్డంగా ఏడిస్తే మొట్టికాయలే. కాబట్టి ఏడవడంలో కూడా తెలివి ఉండాలి, ఉపాయం ఉండాలి. అర్జునుడిలాగా తెలివిగా ఎవరి దగ్గర ఎలా ఏడవాలో తెలుసుకుని ఏడవాలి. ఎందుకు ఏడవాలో అందుకే ఏడవాలి. అయ్యో నాకు అసలు అలా ఏడవడం చేత కాదండి అంటూ నవ్వుతూ హొయిలుపోతూ చెప్పకూడదు. నిజంగా అలా ఏడవడం ఒకవేళ చేత కాకపోతే అర్జునుడిలాగా ఏడవడం చేత కాకపోయినే అనైనా ఏడవాలంట. శ్రీకృష్ణుడిని గురువుగా చేసుకుని జ్ఞాన బోధ వినే ముందు అర్జునుడిని గురువుగా చేసుకుని ఏడవడం నేర్చుకోవాలి. ఏడుపు గొప్ప యోగము, విషాదం గొప్ప యోగం కనుకే అర్జున విషాద యోగంతో భగవద్గీత ప్రారంభమైంది. సామాన్యంగా లోకంలో ఎవరైనా సుఖాన్నే కోరుకుంటారు, దుఃఖాన్ని విషాదాన్ని ఎవ్వరూ కోరుకోరు. పైగా దుఃఖాన్ని శత్రువుగా భావిస్తారు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే మనిషికి మేలు చేసేది, ఉన్నతంగా నిలబెట్టేది దుఃఖమే. సుఖం వల్ల మనిషి మత్తులో పడిపోతాడు, భోగాల వైపు పరుగు తీసి భగవంతునికి దూరం అవుతాడు. కానీ దుఃఖమే కష్టాలను సహించడం నేర్పుతుంది, కర్తవ్యాన్ని తెలియచేస్తుంది, భగవంతుణ్ణి గుర్తు చేస్తుంది, భగవంతుని దగ్గరకు చేరుస్తుంది. గజేంద్రుడికి సుఖంలో భగవంతుడు గుర్తుకు రాలేదు, దుఃఖంలోనే గుర్తుకొచ్చాడు. అందువల్ల దుఃఖమే మంచిది అని, మానవునికి శ్రేయస్సు కలిగిస్తుందని మహాత్ములు తెలియచేస్తుంటారు. ఈరోజు మెడిటేషన్ చేస్తూ ఈ జ్ఞానాన్ని అందుకునే వాళ్ళలో 90% ఇలాంటి దుఃఖాలతో వచ్చిన వాళ్ళేనండి. రకరకాల రోగాలు, క్యాన్సర్ లాంటి రోగాలు కూడా వచ్చి జీవితం మీద ఆశలు వదిలేసుకున్న వారు వచ్చి మెడిటేషన్ చేయడం మొదలుపెట్టి ఈరోజు ఆ క్యాన్సర్లన్నీ తగ్గించుకుని వాళ్ళు అందుకున్న జ్ఞానాన్ని ఎంతో మందికి పంచుతున్నారండి. అంటే ఆ దుఃఖం వల్లే ఇలా మనం మర్చిపోతాం కిందకొచ్చి. ఆ దుఃఖం వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ గుర్తొస్తుంది. అందుకుని ఆ దుఃఖాన్ని మనం ఏంటి నాకే ఉందో దుఃఖం అనుకుంటాము, కానీ ఆ దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు గుర్తొస్తాడంటండి. అందువల్ల దుఃఖమే మంచిదని, మానవుడికి శ్రేయస్సు కలిగిస్తుందని మహాత్ములు తెలియచేస్తుంటారు. శ్రీరాముడు తనకు కలిగిన దుఃఖాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు, ఎవ్వరినీ నిందించలేదు. స్థిరచిత్తంతో ఆ దుఃఖాన్ని అనుభవించాడు. అందుకే ఆయన భగవంతుడయ్యాడు. కాదు అని ఎదురు తిరిగితే ఒక రాజుగా మిగిలిపోయేవాడు. ధర్మరాజు మాయాజోదంలో సర్వమూ కోల్పోయాడు. తమ్ముళ్లతో సహా కౌరవులకు దాసుడయ్యాడు. కళ్ళెదుటే కట్టుకున్న భార్యకు ఘోర అవమానం జరుగుతున్నా చెలించలేదు. ధర్మం తప్పలేదు. అనేక క్లేశాలను అనుభవించాడు. అందుకే విజయాన్ని సాధించాడు. మహాత్ములు విషాదానికి భయపడరు. ఎన్ని కష్టాలు కలిగినా హరిశ్చంద్రుడు మాట తప్పలేదు. చిర యశస్సును ఆర్జించాడు. కైక దశరథుణ్ణి 2 వరాలు కోరి శ్రీరాముణ్ణి అడవుల పాలు చేసింది. ఆమెను అందరూ తిట్టిపోస్తారు. చివరికి కన్న కొడుకు కూడా కత్తినెత్తాడు. కానీ ఆమె ఆ పని చేసి ఉండకపోతే శబరి కోరిక నెరవేరేది కాదు. ఆయన పాదస్పర్శ దక్షిణ భారతానికి తగిలేది కాదు. అధర్మపరులైన రాక్షసులు అంతమయ్యేవారు కాదు. ధర్మం రక్షించబడేది కాదు. రామాయణము అనే మహాకావ్యం రచించబడేది కాదు. అందుకే అందరూ కైకను తిట్టినా శ్రీరాముడు మాత్రం పల్లెత్తు మాట అనలేదు. పైగా అయోధ్యకు తిరిగి రాగానే ముందుగా కైక వద్దకే వెళ్లి నమస్కరించి ఆశీస్సులు పొందాడు. కుంతీదేవి శ్రీకృష్ణుణ్ణి ఒక వరం అడిగింది. అదేమిటంటే, ఓ కృష్ణ, నాకెప్పుడూ దుఃఖాలే ఉండేటట్లు వరం ఇవ్వు అని. తెల్లబోయాడు శ్రీకృష్ణుడు. అదేంటత్త అలా అడిగావు అన్నాడు. అందుకు ఆమె, నాయనా, మేం కష్టాల్లో దుఃఖాల్లో ఉండబట్టే కదా నీ అంతట నువ్వు వచ్చి మా దగ్గర ఉంటున్నావు. అదే మేము సుఖాల్లో ఉంటే వచ్చేవాడువా? కాబట్టి నిన్ను దగ్గర చేసే దుఃఖాలే కావాలి అని చెప్పిందంట. దుఃఖాలు భగవంతుని మనకు దగ్గర చేస్తాయి. క్షీరసాగర మదనం చేస్తుంటే అమృతము పుట్టింది, విషము పుట్టింది. అమృతం కోసం అందరూ ఎగబడ్డారు. కానీ విషాన్ని చూసి అందరూ భయపడి తలో దిక్కుగా పారిపోయారు. మరి అమృతాన్ని తాగిన వాళ్ళు చిల్లర దేవుళ్ళయ్యారు. విషాన్ని మింగినవాడు మహాదేవుడయ్యాడు. ముళ్ళ కిరీటాన్ని తగిలించుకున్నవాడు లోకానికంతటికీ ప్రభువయ్యాడు. వజ్ర కిరీటాలు పెట్టుకున్న వాళ్లను తలుచుకునేది కొన్ని దేశాల వారే. కనుక దుఃఖాలకు విషాదాలకు భయపడకూడదు. లక్ష్యాన్ని సాధించుకునేందుకు అనువుగా దుఃఖాలను మలుచుకోవాలి. భగవంతుణ్ణి తలుచుకోవాలి. భగవంతుణ్ణి సమీపించాలి. పుటం పెట్టిన బంగారంలాగా ప్రకాశించాలి. ఇదే విషాద యోగం సర్వ మానవులకు ఇచ్చే సందేశము. మహాభారతం భీష్మ పర్వంలోని 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు గల 18 అధ్యాయాలే భగవద్గీత. భగవద్గీతలోని మొదటి అధ్యాయమే భీష్మ పర్వంలోని 25వ అధ్యాయము, అర్జున విషాదయోగము. ఇది భారత కథతో అల్లుకుపోయి ఉంటుంది. కురుక్షేత్రంలో మహాభారత సంగ్రామం ప్రారంభమైంది. అక్కడ కౌరవ సర్వసేనాధిపతి కురువృద్ధుడు భీష్మాచార్యుడు 10 రోజుల పాటు వీర విహారం చేసి 10వ రోజు యుద్ధంలో శిఖండి కారణంగా అర్జునుడి బాణదాటికి అంపశయ్యపై కూలిపోవడం జరిగింది. ఆ 10 రోజులుగా కౌరవ పక్షంలో నిలిచి యుద్ధం చేస్తున్న సంజయుడు వ్యాసమహర్షి ప్రసాదించిన దివ్య దృష్టి కారణంగా యుద్ధరంగంలో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది, ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరి ఆలోచనలు ఏంటి అనే విషయాలను గ్రహించిన వాడే
కురువృద్ధుడు భీష్ముడు కూలిపోవటాన్ని, యుద్ధ విశేషాలను ధృతరాష్ట్రునికి వినిపించడానికి ఆ రాత్రి హస్తినాపురం చేరాడు. అంతఃపురంలోని ధృతరాష్ట్ర మందిరంలో ప్రవేశించి ధృతరాష్ట్ర మహారాజుతో శిఖండి చేతిలో భీష్ముడు కూలిపోవడం జరిగింది అని తెలియచేస్తాడు. ఈ దుర్వార్త వినటంతోనే ధృతరాష్ట్రుడు హతాశుడై మూర్ఛబోయాడు. శీతలోపచారాలు చేయగా కొంతసేపటికి తేరుకున్న ధృతరాష్ట్రుడు ఎంతో దుఃఖించి యుద్ధరంగంలో ఏదో అన్యాయం జరిగి ఉంటుందని, లేకపోతే సింహం లాంటి భీష్ముడు నక్కలాంటి శిఖండి చేతిలో పరాజితుడు కావడం ఏంటని మనసులో భావించి తీవ్ర ఆవేదనతో పరిపరి విధాలా శోకించి అసలు యుద్ధం ఎలా ప్రారంభమైంది, ఏం జరిగింది, అనేక యుద్ధాల్లో ఆరితేరినవాడు, ద్వంద్వ యుద్ధంలో పరశురాముడినే ఎదిరించి నిలిచినవాడు, సర్వశస్త్ర సంపన్నుడు మహావీరుడు అయిన భీష్ముడు శిఖండి చేతికి ఎలా చిక్కాడో, యుద్ధం ఏ విధంగా కొనసాగిందో వివరంగా తెలుసుకోవాలని సంజయుడిని ప్రశ్నిస్తున్నాడు. ఇలా ధృతరాష్ట్రుని ప్రశ్నతో భగవద్గీత ప్రారంభమవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ శ్లోకం గురించి దీని భావం చెప్పుకుందాము. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడంటండి సంజయుడిని, సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయటానికి సమావేశమైన నా వాళ్ళు పాండవులు ఏం చేశారు అని అడుగుతున్నారు. ధృతరాష్ట్ర ఓవాచ శుభమా అని గీత అధ్యయనం ప్రారంభిస్తూ, దుష్టుడైన గుడ్డిరాజు ధృతరాష్ట్రుడిని తలుచుకోవడమా, ఇదేంటి, ఎందుకు ఇలా జరిగింది, మహామేధావి అయిన వ్యాసుడు ఎందుకు ఇలా ధృతరాష్ట్ర ప్రసక్తి తెచ్చాడు, ప్రారంభంలోనే ఏమిటి ఇందులోని ఆంతర్యం, మనకు అలా అనిపిస్తుంది కదా. మరి వ్యాస మహర్షి ఎంతో నేర్పుతో కావాలనే ధృతరాష్ట్ర ప్రసక్తి తెచ్చి ఉండాలి. దీనిలో ఎంతో లోతైన భావం ఉందంటండి. అసలు ధృతరాష్ట్రునికి ఆ పేరు పెట్టినవాడు కూడా వ్యాస మహర్షి అంటండి. ఒక్క ధృతరాష్ట్రునికే కాదు, మహాభారతంలో చాలా మందికి పేర్లు పెట్టింది ఆయనే. నామకరణం చేయటంలో ఆయన చాలా సిద్ధహస్తుడు. పేరు వినగానే వాళ్ళ గుణగణాలు బుద్ధులు అన్నీ తెలిసిపోతాయి. మనం కూడా పెడుతూ ఉంటాము పేర్లు. బారసాల రోజున సత్యనారాయణ అని పెడతాము, వాడు చచ్చినా నిజం చెప్పడు. ఆనందరావు అంటాము, ఎప్పుడు ఆముదం తాగిన ముఖం పెట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. సుందరమ్మ అని పెడతాము, పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది. అన్నపూర్ణ అని పెడతాము, ఎంగిలి చేత్తో కాకిని తోలదు, పిల్లికి బిచ్చం పెట్టదు. శాంతాదేవి అని పెడతాము, ఎప్పుడూ అశాంతే. సన్యాసం పుచ్చుకున్న తర్వాత స్వామి ఆత్మానంద అని పేరు పెట్టుకుంటారు. ఆత్మానందం మాట దేవుడెరుగు, ఎప్పుడూ చిటపటలే, నిప్పు మీద మిరపకాయలే. కానీ వ్యాసుడు చేసే నామకరణం అలా ఉండదు. ధృతరాష్ట్రుడు అంటే అర్థం ఏంటంటే తనది కాని రాజ్యాన్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నవాడు అని అంట. నిజంగా ధృతరాష్ట్రుడు చేసింది కూడా అదే. చేతికి చిక్కింది కదా అని పాండవుల రాజ్యాన్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. ఆఖరికి శ్రీకృష్ణుడే వచ్చి చెప్పినా కూడా ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నాడు. ఈ ధృతరాష్ట్రునికి గీతను బోధించినవాడు సంజయుడు. సంజయుడు అంటే సమ్మక్ జయం పొందినవాడు, అంటే ఇంద్రియాలను చక్కగా జయించినవాడు అంటండి. అట్టివాడు కనుకే వ్యాసుల వారి అనుగ్రహంతో దివ్య నేత్రాన్ని పొంది శ్రీకృష్ణుని గీతా బోధనను సాక్షాత్తుగా విన్నాడు. ఆయన విశ్వరూపాన్ని దివ్య నేత్రంతో తిలకించి పొలగించిపోయాడు. అట్టి సంజయుని ద్వారా గీతా బోధన విన్న ధృతరాష్ట్రుడికి ఏమీ ప్రయోజనం కలగలేదు. కానీ అర్జునుడికి మాత్రం గీతా బోధతో మోహం తొలగింది, స్మృతి కలిగింది. ఇద్దరూ విన్నది ఒకే విషయము. అయినా ఎందుకు ఈ తేడా? అర్హతలోనే తేడా. కనుక ధృతరాష్ట్రునిలాగా వినొద్దు, విన్నా ప్రయోజనం ఉండదు అని చెప్పడమే ధృతరాష్ట్ర ప్రసక్తిలోని ఆంతర్యము. అంటే మనం ఇప్పుడు భగవద్గీత నేర్చుకుంటున్నాం కదా, ఫస్ట్ ఎందుకు మొదలు పెట్టారు ధృతరాష్ట్రుడితోనే అంటే అర్జునుడిలో ఎలా మార్పు వచ్చింది, మనం కూడా అలా మారాలి. అంతేగాని లేకపోతే మారలేదనుకోండి, ఇది ఆచరించలేదనుకోండి, భగవద్గీత చెప్పుకోవడం ఎందుకు అంటే ఇది ఏదైతే చెప్పారో భగవద్గీతలో ఆ జ్ఞానాన్ని అంతటినీ మనం ఆచరించాలి. ఆచరించకపోతే ధృతరాష్ట్రుడికి ఎలాంటి ప్రయోజనము ఎలా చేకూరలేదో మనకి కూడా ఏదో టైం వేస్ట్ తప్ప ఏమీ కాదు. అర్జునుడిలాగా ఎప్పుడైతే ఆచరిస్తామో మనం కూడా ఎదగగలుగుతాము అని చెప్పడానికి దీనితో మొదలు పెట్టారంటే ఫస్ట్ శ్లోకమే అందుకే చెప్పారు మనకి. అంతేకాదు మనం అందరము ధృతరాష్ట్రులమే కనుకనే ఈ హెచ్చరిక. ఎలా? తనది కాని రాజ్యాన్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నవాడు కదా ధృతరాష్ట్రుడు అంటే. మరి మనం చేస్తుందేంటి? ఎన్నో హీన జన్మలు ఎత్తిన తర్వాత ఆ జన్మలన్నీ వ్యర్థం కనుక మోక్షాన్ని పొందడానికి తగిన మానవ జన్మనివ్వమని భగవంతుని ప్రార్థించి ఈ జన్మను తెచ్చుకున్నాము. ఈ శరీరము అనే రాజ్యానికి ప్రభువు అయ్యాము అంతే. ఇక భగవంతుణ్ణి మర్చిపోయి మనం ఎందుకు ఈ దేహాన్ని తెచ్చుకున్నామో మర్చిపోయి ఇది ఒక అద్దె కొంప లాంటిది అని జాగ్రత్తగా వాడుకుంటూ సమయం రాగానే ఆయన ఇచ్చిన దాన్ని ఆయనకి అప్పగించి వెళ్ళాలి అనే జ్ఞానం లేకుండా ఇది నాదే అని, అసలు నేనే అని గట్టిగా పట్టుకుని కూర్చున్నాము. శాస్త్రాలు పెద్దలు ఈ దేహాత్మ బుద్ధిని వదలరా బాబు, నువ్వు దేహానివి కాదు, నువ్వు ఆత్మవి, ఈ దేహాన్ని నువ్వు వాడుకోవడానికి భగవంతుడిచ్చిన పరికరం మాత్రమే అని ఎంత చెప్పినా వినిపించుకోము. సంపాదించుకోవడము, తినడము, తిరగడము, దాచుకోవడము, దోచుకోవడము ఇదే మన పవిత్ర కర్తవ్యం అనుకుంటూ
వ్యర్థమైన పనులకు మాత్రమే దీన్ని వినియోగించుకుంటున్నాము. ఒకవేళ భగవంతుడు నేనిచ్చిన దేహాన్ని నాకు ఇవ్వమని బలవంతంగా లాగేస్తే తిరిగి మళ్ళీ మళ్ళీ ఈ దేహాన్ని తెచ్చుకునేందుకు వీలుగా కర్మలు చేస్తూ జన్మ కర్మ వలయంలో పడిపోయి తిరిగి తిరిగి ఈ దేహాలను తెచ్చుకుంటున్నాము. మరి ఇలా గట్టిగా ఈ దేహము అనే రాజ్యాన్ని పట్టుకు కూర్చున్న మనం ధృతరాష్ట్రులం కాదా? అంతే కదా, మనం ఎందుకు వచ్చాం ఈ దేహాన్ని అంటే ఆ మోక్షాన్ని సంపాదించుకోవడానికి. కానీ మనం ఇక్కడికి వచ్చి అవన్నీ మర్చిపోయి ఈ బయట ప్రాపంచికంగా తిరిగేస్తూ మళ్ళీ మళ్ళీ కర్మలు చేసేస్తూ మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ అలా గడిపేస్తున్నాం. అందుకని మనల్ని కూడా ఆ ధృతరాష్ట్రుడితోనే పోలుస్తున్నారు. అందుకే ఓ ధృతరాష్ట్రులారా, మీరు కూడా ఆ ధృతరాష్ట్రునిలాగా ఈ అద్భుత జ్ఞానాన్ని వింటే ఆయనకి ఎలాగైతే విన్న జ్ఞానం వంట పట్టక వృధా అయిందో మీకు అంతే. కాబట్టి అర్జునుడిలాగా మారి వినండి. భగవంతుని చేరుకోవాలి అనే తపనతో నా వాళ్ళు నా రాజ్యము అంటూ మమకారం పెట్టుకోకుండా మనస్సును నిర్మలం చేసుకుని బుద్ధిని సూక్ష్మం చేసుకుని వినండి అని చెప్పడానికే ధృతరాష్ట్ర ఉవాచ అని గుడ్డిరాజును గుర్తు చేయడము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే కురుక్షేత్రము ఢిల్లీకి ఉత్తరంగా హర్యానా రాష్ట్రంలోని అంబాలాకు దక్షిణంగా ఉంది. కురురాజు బంగారు నాగలితో ఈ ప్రదేశాన్ని దున్ని యజ్ఞాలు చేశాడు. అందుకే ఇది కురుక్షేత్రం అయింది. అనేక మంది మహర్షులు రాజర్షులు మహాత్ములే కాక బ్రహ్మ ఇంద్రుడు అగ్ని మొదలైన దేవతలు కూడా ఇక్కడ తపస్సులు చేసినట్లు ప్రతీతి. అందుకని ఇది ధర్మక్షేత్రం కూడా. అందువల్లే దీన్ని ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం అన్నారు. అయితే ధృతరాష్ట్రుడు అలా అనడానికి వేరే అభిప్రాయం ఉంది. ఏంటది? తమోగుణంతో అందుడైన వాడు ధృతరాష్ట్రుడు. అతడికి రాజ్యం మీద చెప్పలేనంత వ్యామోహం, అలాగే కొడుకుల మీద మమకారము. తన చేత చిక్కిన రాజ్యాన్ని అంత తేలిగ్గా వదులుకోడు. అలా అని పాండవులతో యుద్ధం కూడా ఇష్టం లేదు. అందుకే సంజయుని చేత ధర్మరాజుకు వర్తమానం పంపిస్తాడు. ఏమని? నా కొడుకు దుర్మార్గుడు, నా మాట వినట్లేదు. రాజ్యలోభంతో వాడు చెడిపోతే చెడిపోని, నువ్వు ధర్మాత్ముడువు, ఉత్తముడవు, సన్మార్గవర్తనుడవు, హింసకు వ్యతిరేకమైన వాడివి, పెద్దలను గౌరవించేవాడివి. అలాంటి నువ్వు రాజ్యం కోసం మారణహోమం చేస్తావా? ఈ రక్తపు కూడు తినే కంటే భిక్షాటన మేలు కదా అని. ఇదే సంజయ్ రాయభార సారాంశము. అయితే తన పథకం పారలేదు. శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చాడు రాయభారి కింద. మంచిగా చెప్పాడు. అయినా సరే ధృతరాష్ట్రుడు మెత్తగా మాట్లాడి వగలపోయాడే కానీ రాజ్యం ఇవ్వటానికి కానీ చివరికి 5గురికి 5 ఊళ్ళు ఇవ్వడానికి కూడా అంగీకరించలేదు. తన కొడుకు తన మాట వినట్లేదని నెపాన్ని దుర్యోధనుడి పైకి నెట్టి తప్పుకున్నాడు. ఇదంతా ఎందుకంటే యుద్ధంలో తామే జయిస్తాము అని కుమారుడు గట్టిగా చెప్తున్నాడు. పైగా తమ పక్షంలోని సర్వసేనాని భీష్ముడు అజేయ పరాక్రమశాలే కాక స్వచ్ఛంద మరణం వరంగా కలవాడు. కాబట్టి ఎవ్వరూ ఆయన్ని వధించలేరు. ఇంకా ద్రోణుడు, కృపాచార్యుడు మొదలు 2 పక్షాలలో ఉన్న వీరులందరికీ గురువులు, గౌరవనీయులు, పైగా బ్రాహ్మణులు, పాండవులకు ఎంతో ఇష్టమైన వాళ్ళు. అలాగే అశ్వత్థామ గురుపుత్రుడు. వీళ్ళంతా కూడా పాండవ శ్రేయస్సును కోరే ధర్మ పక్షపాతులు కాబట్టి వదార్హులు కారు. పైగా వీరిని చంపితే బ్రహ్మహత్య పాతకం. ఇక 11 అక్షోహిణుల సేవ తమది. పాండవులకు 7 అక్షోహిణులే ఉన్నాయి. కాబట్టి ఎలా చూసినా విజయం తమదే అనే ధీమా లోపల ఉంది. అంటే వీళ్ళందరూ బలమైన వాళ్ళంతా ఉన్నారు. భీష్ముడు, కర్ణుడు వీళ్ళంతా ఉన్నారు. ఈ ద్రోణుడు వీళ్ళంతా గురువు కదా, వాళ్ళని ఏం చేయరు, వీళ్ళు బ్రాహ్మిన్స్ కదా, వాళ్ళని ఎలాగా చంపలేరు వాళ్ళని. అందుకే ఎలా అయినా విజయం మనదే అని అనుకునేవాడు అంటుంది ధృతరాష్ట్రుడు. అయితే 10 రోజుల యుద్ధం తర్వాత యుద్ధభూమి నుంచి తిరిగి వచ్చిన సంజయుడు శిఖండి చేతిలో భీష్ముడు పడిపోయిన విషయం చెప్పడంతో ధృతరాష్ట్రుడి ఆశాసౌధం నేలకూలింది. ఆశ్చర్యంతో నిరుత్తురుడయ్యాడు. తన కింద భూమి కంపించినట్లయింది. నమ్మలేని నిజం వినడంతో హతాశుడయ్యాడు. అవధ్యుడైన భీష్ముడు పడిపోవడము, అది శిఖండి చేతిలో అని వినడంతో ఏదో అధర్మం జరిగిపోయింది అనుకున్నాడు. అయితే పాండుపుత్రులు ఏమి అధర్మం చేసి భీష్ముడిని పాడగొట్టారు అని అడిగితే సంజయుడి ముందు పలచనైపోతాడు. పాండవులకు ఎన్నో అన్యాయాలు చేసి ఎంతో అధర్మంగా నడుచుకున్న తాను ధర్మరాజు ఏం అధర్మం చేశాడు అని సంజయుడిని ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడు? కానీ ఎలాగైనా అడగాలి, తప్పదు. అందుకే తన భావాన్ని ప్రత్యక్షంగా వ్యక్తం చేయకుండా పరోక్షంగా అడుగుతున్నాడు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అని ప్రత్యేకంగా పేర్కొన్నాడు. అది ధర్మక్షేత్రం కదా, ఏ అధర్మము జరగకుండా భీష్ముల వారు పడిపోయారా అనే ఉద్దేశ్యంతో అడిగాడు. తను పాండవుల పట్ల ఎంత అధర్మంగా ప్రవర్తించిన వాళ్ళు మాత్రము తన కుమారుల పట్ల ధర్మంగానే నడుచుకోవాలి అనే కోరిక ధృతరాష్ట్రుడిది. అందుకే కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రము అని పేర్కొన్నాడు. అయితే అనుకోకుండానే భగవద్గీత ధర్మ అనే మంగళవాచకంతో ప్రారంభం కావడం ఇక్కడ విశేషము. ఏ గ్రంథాన్నైనా ప్రారంభించేటప్పుడు మంగళాచరణం చేయడము శాస్త్ర సంప్రదాయము. ధర్మ శబ్దము పరమాత్మ వాచకము కాబట్టి మంగళాచరణం చేసినట్లే అయింది. మామక అంటే కౌరవులను మామక అంటే నా వారు అని అంటున్నాడట. అంటే పాండవులు తనవారు కాదు, తన శత్రువులు అన్నమాట. తన మాటలను తూచా తప్పక పాటించేవారు ధర్మజాతులు. ధర్మజ యవ్వ రాజ్యాభిషేకానంతరము వారణావతానికి తల్లితో సహా వెళ్లి కొన్నాళ్ళు ఉండి రండి అని చెప్పగానే సరే అని వెళ్ళినవాడు. ద్రౌపది వివాహం చేసుకున్న తర్వాత తిరిగి రమ్మని కబురు పంపితే వచ్చినవాడు. 5 సంవత్సరాల తర్వాత కాండవ ప్రస్థం మీకు అర్ధరాజ్యంగా ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళండి అంటే మారు మాట్లాడకుండా వెళ్ళాడు.
రాజసూయ యాగంతో చక్రవర్తి కాగా వాళ్ళ రాజ్యాన్ని అపహరించాలి అనే దురాలోచనతో జోదానికి రావాల్సిందని కబురు పెడితే వచ్చినవాడు. ప్రథమ జోదంలో ధర్మరాజు సర్వము కోల్పోయి ద్రౌపదికి నిండు సభలో ఘోర అవమానం జరిగినప్పుడు ఉత్పాతాలకు భయపడిన ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాల రూపంలో పాండవులను దాస్య విముక్తుల్ని చేసి వారి రాజ్యం వారికిచ్చి కోపం పెట్టుకోకుండా తిరిగి మీ రాజ్యానికి మీరు వెళ్ళండి అంటే వెళ్ళినవాడు. మార్గ మధ్యంలో ఉండగానే తిరిగి అనుద్యూతానికి రమ్మని ప్రాతిగామి చేత కబురంపితే మారు మాట్లాడకుండా తిరిగి వచ్చినవాడు ధర్మరాజు. అంటే ఏం చెప్పినా సరే అన్నీ విన్నాడు ధర్మరాజు. ఏది మాట తప్పలేదు, తన మాటను ఏ రోజు మీరలేదు. ఎదురు ప్రశ్నించని వాడు ధర్మరాజు. కానీ తన కుమారుడు ఎప్పుడు తన మాట విన్న పాపాను పోలేదు, ఎప్పుడూ గౌరవించలేదు తనని. అలాంటి తన కుమారులను మామక నావారు అని ధర్మజాతులను పాండవ అంటే పాండవుల్ని పిలవడంలో ధృతరాష్ట్రుడిని సంకుచిత మనస్తత్వం మమకార బుద్ధి అర్థమవుతుంది. మూర్తిభవించిన మమకారము స్వార్థ బుద్ధియే ధృతరాష్ట్రుడు. కిం అకుర్వత అంటే ఏం చేశారు అని. యుద్ధ భూమిలో యుద్ధం చేయడానికి సమావేశమైన వాళ్ళు ఏం చేస్తారు? విందు భోజనాలు చేస్తారా? జోదం ఆడతారా? ఎంతో కాలం నుంచి ఎదురు చూసిన యుద్ధం సంభవమైనప్పుడు, యుద్ధ రంగంలో నిలిచినప్పుడు యుద్ధమే చేస్తారు. ఈ విషయం ధృతరాష్ట్రుడికి తెలియదా? తెలిసి ఎందుకు ఏం చేశారు అని ప్రశ్నిస్తున్నాడు. ఏం చేశారు అని అడగడంలో ఉద్దేశ్యము ఎలా యుద్ధం చేశారు, ధర్మంగానే యుద్ధం చేశారా, అధర్మమేమీ జరగలేదా అనే. తనది అధర్మమైన తనకే జయం కలగాలి. భీష్ముని పతన వార్త వినటంతోనే మతి చెలించింది, మనస్సు అల్లకల్లోలమైంది. అందుకే తనకు తెలియకుండానే ధర్మ శబ్దం తన నోటి నుంచి వచ్చింది. తన వాళ్లకు జయం కలుగుతుందా లేదా అనే ఆదుర్దాతో సంజయుడిని ప్రశ్నించాడు. విజయం ఎవరికి కలుగుతుందో తెలుసుకోవాలని ఉన్నప్పటికీ డైరెక్ట్గా ప్రశ్న వేయకుండా తెలివిగా ప్రశ్నించాను అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. దానికి తగ్గట్టుగానే సంజయుడు డైరెక్ట్గా సమాధానం చెప్పకుండా అంతకన్నా తెలివిగా తన సమాధానాన్ని కొనసాగించి చివరికి చెప్పకనే చెప్పాడంట. ఏమని? ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్శ్రీ విజయ అని. అయితే సంజయుడు చివరిదాకా చెప్పలేదు. కానీ ధృతరాష్ట్రుడు తన నోటితోనే అడిగిన తన ప్రశ్నలోనే సమాధానం ఉన్న సంగతి బహుశా గమనించి ఉండడు. ఆయన అడిగిన శ్లోకంలో మొదటి 2 అక్షరాలు ధర్మ, ఆ శ్లోకంలోని చిట్ట చివరి 2 అక్షరాలు జయ అంటే ధర్మమే జయిస్తుంది అని నిగూఢంగా సమాధానం దాగి ఉంది. మన దేహమే కురుక్షేత్రము. ఇందులో ధర్మానికి అధర్మానికి, మంచి గుణాలకు చెడ్డ గుణాలకు పోరాటం జరుగుతూనే ఉంటుంది. మనం ధర్మాన్నే అనుసరించాలి, మంచికి స్థానం ఇవ్వాలి. హోల్కర్ మహారాణి అహల్యాబాయి ఒక పండితుడిని పిలిచి గీతాబోధ చేయమని అడిగిందంటండి ఒకసారి. ఆయన మొదటి శ్లోకం మొదటి పాదం చదవగానే ఇక చాలు శాస్త్రులు గారు అని చెప్పిందంట. ఆయన ఆశ్చర్యపోయారంట. అదేంటి భగవద్గీత చెప్పమని ఫస్ట్ శ్లోకం చెప్పేసరికి ఆపేశారు అని. ఆమె మహాత్మా ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని చదివారు కదా, ఆ పదాలను కొద్దిగా మారిస్తే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ఏ క్షేత్రంలో ఉన్న ధర్మాన్నే ఆచరించు అని కదా అర్థము. ఇంతకన్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఏముంది అన్నదట. అందుకని ధర్మాచరణమే మానవుడికి ప్రధానము అని ఈ శ్లోకంలో చెప్తున్నారండి. తర్వాత శ్లోకం మళ్ళీ రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.